ఓటీటీలో 20కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, బాలీవుడ్ చెందిన పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలు ఏవంటే ఇదిలా ఉండగా ఇప్పటికీ ఒక్కరోజు ఓటీటీలో 20 సినిమాలు రిలీజ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ నిర్మాతలకు మోస్తారు లాభాలను తెచ్చిపెట్టింది. విశ్వక్సేన్ లైలా ఆహా ఓటీటీ విశ్వక్సేన్ లేడీ గెటప్ లో కనిపించిన లైలా మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిజిస్టార్ గా నిలిచింది. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి రామ్ నారాయణ దర్శకత్వం వహించాడు. బాపు, జియో హాట్స్టార్, బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన బాపు మూవీ జియో హాట్స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మెసేజ్ ఓరియంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించాడు. రేఖా చిత్రం సోనీ లీవ్ ఓటీటీ మలయాళం బ్లాక్ బాస్టర్ మూవీ రేఖా చిత్రం శుక్రవారం నుంచి సోనీ లీవ్ ఓటీటీలో 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. మలయాళంలో ఈ మూవీ 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కుటుంబస్థాన్ జీ5 ఓటీటీ తమిళ్ కామెడీ డ్రామా మూవీ కుటుంబస్థాన్ జీ5 ఓటీటీలో విడుదలైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మణికందన్, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది తమిళంలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన 4వ మూవీగా కుటుంబస్థాన్ నిలిచింది.